లాస్ట్ టైం నేను మీకు ఈ ప్రాపర్టీ చూపించాను, సేల్ అయిపోయింది. శివం హిల్స్ రోడ్ నెంబర్ 11. ఈ ప్రాపర్టీ ఓనర్ స్వీడన్లో ఉంటారు. అయితే వాళ్ళ మామయ్య గారు ఇక్కడ లోకల్ హైత్ నగర్లోనే ఉంటారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను. హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్, మీ ఇల్లు మీ స్థలం, హైదరాబాద్. ఫ్రెండ్స్, నా పేరు మధుసూదన్ నంగునూరి. ఈరోజు మీ ముందుకు 291 స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాను. మనం ఉన్న లొకేషన్ హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి టువర్డ్స్ హైత్ నగర్. మన బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, బొమ్మలగుడి ప్రిమిసెస్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది. ఒక్కసారి నేను మీకు ఈ బొమ్మలగుడి లొకేషన్ నుండి సైట్ పొజిషన్ చూపిస్తాను. శివం హిల్స్ అంటారు. ఒక్కసారి నేను మీకు ప్రాపర్టీ దగ్గరికి వెళ్తూ మిగతా డీటెయిల్స్ కవర్ చేస్తూ మాట్లాడతాను. ఈ వీడియోకి ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీరు కూడా హైదరాబాద్లో మీ ప్రాపర్టీస్ ప్రమోషన్, అడ్వర్టైజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ చేయించాలనుకుంటే చాలా తక్కువ ధరకే, స్వల్పమైన ధరకి ప్రమోట్ చేస్తున్నాము. మా వందే భారత్ ప్రాపర్టీస్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. కాల్ చేయాల్సిన నెంబర్ 9550797979. స్టే ట్యూన్. ఒకసారి మీకు సైట్ పొజిషన్ చూపిస్తాను. కమాన్ ఫ్రెండ్స్, ఈ బొమ్మలగుడి ప్రిమిసెస్లో చాలా కాలనీస్ ఉన్నాయి. ఎల్లారెడ్డి కాలనీ, రాజరాజేశ్వరి కాలనీ, చాలా కాలనీస్ ఉన్నాయి. మనం హైత్ నగర్ మెయిన్ రోడ్ నుండి ఈ లొకేషన్, బొమ్మలగుడి లొకేషన్ మనకి 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. అక్కడ చూసుకోవచ్చు, అది బొమ్మలగుడి ప్రిమిసెస్. ఇదంతా మనకి రాజరాజేశ్వరి కాలనీ ఫేజ్ 2లో వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది బొమ్మలగుడి లొకేషన్. ఇది చాలా ఫేమస్ ల్యాండ్ మార్క్ హైత్ నగర్లో. ఇక చూపిస్తాను చూడండి, బొమ్మలగుడి ప్రిమిసెస్ ఇదంతా. ఇదే లొకేషన్లో మనకి కొంచెం ముందు వెళ్తే శివం హిల్స్ వస్తుంది. శివం హిల్స్లో 291 స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ప్లాట్ అమ్మకానికి వచ్చింది. ఇది రాజరాజేశ్వరి కాలనీ ఫేజ్ 2. ఇదంతా అన్నీ మీరు చూసుకోవచ్చు, షాప్స్ అన్నీ చాలా మంచి లొకేషన్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది. మంచి కాలనీ ప్రిమిసెస్ ఇదంతా. మంచి స్కూల్స్ కూడా ఉన్నాయి. మంచి కాలనీ ఫ్రెండ్స్. ఇది 291 గజాలు పెద్ద ప్లాటు. ఇదంతా శివం హిల్స్. ఇక్కడ మీరు చూసుకుంటే బచ్పన్ ప్లే స్కూల్ ఒకటి ఉంటుంది. ఇది బచ్పన్ ప్లే స్కూలు. ఇది శివం హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఇక్కడ బోర్డు మీరు చూసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను నేను. ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా ఉంటుంది. వీడియో లెంత్ ఎక్కువైనా పూర్తి వీడియో చూడండి. మనం ఒక స్థిరాస్తికి సంబంధించిన విషయం తెలుసుకుంటున్నాం కాబట్టి 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పూర్తి వీడియో చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటే శ్రీ రామానుజన్ స్కూల్ కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ ల్యాండ్ మార్క్స్. ఇక్కడ ఇంకోటి శాంతినికేతన్ స్కూల్ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది శాంతినికేతన్ స్కూల్. ఇదంతా శివం హిల్స్ కాలనీ. మనకి శివం హిల్స్ కాలనీలోనే మనకి ప్లాట్ వచ్చింది. కొంచెం ఈ కాలనీ ప్రిమిసెస్ చూపిస్తున్నాను వీడియోలో. శివం హిల్స్ ది రోడ్ నెంబర్ 1 రైట్. ఇక్కడ నుండి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇది మెయిన్ సర్కిల్, శివం హిల్స్కి వెళ్ళాల్సిన సర్కిల్ ఇది. చూసుకోవచ్చు మీరు, అన్ని షాప్స్ అన్నీ కొంచెం క్లియర్గా చూపిస్తాను చూడండి. శివం హిల్స్ రోడ్ నెంబర్ 4 కొంచెం మంచి టాప్ ఆఫ్ ద హిల్లో ఉంటుంది. కాలనీ రోడ్స్ చాలా బాగున్నాయి. ఇందులో అన్నీ మనకి 30 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్ అండ్ 25 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు వెళ్తుంది మాత్రము 40 ఫీట్ రోడ్లో వెళ్తున్నాము. పార్కులు కూడా ఉన్నాయి ఈ కాలనీలో. మంచి కాలనీ ప్రిమిసెస్లో మనకి ప్రాపర్టీ వచ్చింది. ఇక్కడ మళ్ళీ శ్రీకృష్ణ హిల్స్ అని ఇక్కడ వేరే కాలనీ వస్తుంది. ఇదంతా మనకి శివం హిల్స్ కాలనీలో మనకి యాజ్ ఆఫ్ డేట్ ప్లాట్ ఉంటుంది. శివం హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 9లో ఉన్నాం మనం ఇప్పుడు. శివం హిల్స్ రోడ్ నెంబర్ 9 నుండి కొంచెం ముందుకి వెళ్ళినట్లయితే ఇదే రోడ్లో మనకి డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, కృష్ణా వాటర్ ఇవంతా ఉంది. శివం హిల్స్ రోడ్ నెంబర్ 9 దాకా మనకి రోడ్స్ వచ్చాయి, సీసీ రోడ్స్.
ఇక్కడ నుంచి మనకి ఇంకా రోడ్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి. ప్రాబబ్లీ ఇంకొక 1 year అయితే ఖచ్చితంగా పడుతుందన్నారు నాకు ఓనరు. వీలైతే ఒకసారి నేను ఓనర్ ఇక్కడ ఉండట్లేరు, ఓనరు వేరే అప్ కంట్రీలో ఉంటున్నారు. నేను వాళ్ళ మామయ్య గారు ఇక్కడ లోకల్లో ఉంటారు, ఆయన్ని పరిచయం చేస్తాను వీడియోలో. మనం ఆల్మోస్ట్ ప్రాపర్టీ దగ్గరికి వచ్చున్నాము. ఇది కాలనీ ప్రిమిసెస్. ఒకసారి చూపిస్తాను మీకు కాలనీ ఎలా ఉందో. మనం ప్లాట్ దగ్గరికి వచ్చిన్నాం ఆల్రెడీ. ఇది కాలనీకి సంబంధించిన ప్రిమిసెస్. వీలైతే ఒకసారి నేను మీకు ఏరియల్ వ్యూ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. మీకు ఎలాంటి హైడ్రా లిమిట్స్లో ఉండదు, మంచి కాలనీలో. ఇక్కడ శివగంగా కాలనీ, శివం హిల్స్, వేరియస్ కాలనీస్ ఉన్నాయి, మంచి కాలనీస్. మనకి రోడ్ కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూపిస్తున్నాను, చూసుకోవచ్చు. ఇది పార్క్, శివం హిల్స్ సంబంధించిన పార్క్, రోడ్ నెంబర్ 11. ఇది శివం హిల్స్ రోడ్ నెంబర్ 11. మీకు లాస్ట్ టైం నేను 2 ఇల్లులు తీసుకొచ్చాను నేను, అవి సేల్ అయిపోయినాయి ఇదే ప్రిమిసెస్లో. లాస్ట్ టైం నేను మీకు ఈ ప్రాపర్టీ చూపించాను, సేల్ అయిపోయింది. శివం హిల్స్ రోడ్ నెంబర్ 11. మన వందే భారత్ ప్రాపర్టీస్లో ఈ వీడియో కూడా ఉంటుంది, ఇదే ప్రాపర్టీ. అది మన ఛానల్లో పోస్టింగ్ చేసాము, సేల్ అయిపోయింది ప్రాపర్టీ. మంచి ప్రాపర్టీ, ఇన్ టైంలో ఎవరు రాలేదు, డైరెక్ట్ మన ఛానల్లో నంబర్ చూసుకొని వెళ్ళిపోయి ప్రాపర్టీ తీసుకున్నారు. శివం హిల్స్ రోడ్ నెంబర్ 13. ఇది రోడ్డు. ఈ ప్లాట్కి ఇలా రావచ్చు, అటు నుంచి కూడా రావచ్చు, 2 రోడ్స్ ఉంటాయి. నేను ఒక్కసారి మీకు ప్రాపర్టీ దగ్గరగా చూపిస్తాను. సీసీ రోడ్స్ అయితే అవ్వలేదు ఇంకా. ఈ 291 స్క్వేర్ యార్డ్స్ గురించి ఒక్కసారి మనము ఓనర్ గారు మోహన్ కుమార్ గారితో మాట్లాడదాము. ఆయన ఓనర్ గారి మామయ్య గారు, ఆయన కూడా ఓనరే కాబట్టి. ఒకసారి సార్ నమస్తే సార్. నా పేరు మధుసూదన్ సార్. అయితే మీ అల్లుడు గారు చెప్పడం జరిగింది, ఇలా మన ప్లాట్ ఉంది, 291 స్క్వేర్ యార్డ్స్ ఉంది అని చెప్పడం జరిగింది సార్. అయితే ఇప్పుడు సార్ ఏమో అప్ కంట్రీలో ఉంటున్నారు, సో ఈ ప్రాపర్టీ మీరే అన్ని చూసుకుంటారా అని చెప్పారు అనమాట. ఇప్పుడు అంటే సార్ ఎన్ని సంవత్సరాలు అయింది సార్ అక్కడ బయటకు వెళ్ళి? 15 years అవుతుందా? ప్రాపర్టీ డైమెన్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెప్తారా సార్? సౌత్ ఫేస్ అండి. ఓకే. సో రోడ్ ఫేస్ 40 ఉంటుంది. ఓకే, రోడ్ ఫేస్ 40. లోపలికేమో 66 ఉంటుంది. ఓకే సార్. మొత్తం కలిపి 291 యార్డ్స్. ఓకే. 25 feet రోడ్డు. 25 feet రోడ్. అండ్ 40 feet రోడ్కి సెకండ్ ప్లాట్. ఓకే. 40 feet రోడ్కి సెకండ్ ప్లాట్. ఓకే. ఇటు 30 feet రోడ్కి ఫోర్త్ ప్లాట్. అంటే మన 30 feet రోడ్ అంటే పార్క్ వస్తుంది, జిహెచ్ఎంసి పార్క్ వస్తుంది. పార్క్ నుంచి 4th ప్లాట్ అవుతుంది. అది 30 feet రోడ్ ఉంది. అండ్ మనకి ఏదైతే ఉందో ఇంకోటి 40 feet రోడ్ కి మళ్ళీ రెండో ప్లాట్. అయితే ప్రిమిసెస్ వైజ్ కూడా చాలా బాగుంది సార్. కాలనీ పేరు శివం హిల్స్. ఓకే, రోడ్ నెంబర్ 13. ఓకే. ఈ సార్ ఇంకో చిన్న డౌట్, ఈ ప్రాపర్టీకి ఎల్ఆర్ఎస్ ఉందా? 291 స్క్వేర్ యార్డ్స్ కదా. అంటే మనం అప్లై చేసామండి. ఓకే. వాళ్ళు ఇంకా గవర్నమెంట్ దగ్గర నుంచి మనకు ఫైనల్ పేమెంట్ రాలేదు. ఓకే. ఒకవేళ మీరు కావాలంటే, అంటే ఎవరైనా అయితే కొనాలనుకుంటారో ఎల్ఆర్ఎస్ అమౌంట్ కట్టిస్తారా మీరు? కట్టిస్తారు కదా. ఓకే. అయితే సార్ ఇప్పుడు ఈ ప్లాట్ ఏదైతే ఉందో పర్ స్క్వేర్ యార్డ్ ఏం చెప్తున్నారు సార్? 44,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. అయితే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నెగోషియబుల్ చేస్తారా సార్? ఈ 44,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్పారు కదా, ఏమైనా నెగోషియబుల్ చేస్తారా? అంటే దాన్ని బట్టి మనం చూద్దాం. ఆయన ఫోన్లో చెప్పిన దాని ప్రకారం ఏంటంటే స్వీడన్లో ఉన్నామన్నారు. కాంటాక్ట్ నెంబర్ మీది ఇస్తున్నాను, ఫస్ట్ కాంటాక్ట్ నెంబర్ మీది ఇస్తున్నాను, సెకండ్ ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ ఆయన ఎన్ఆర్ఐ కాబట్టి ఆయన నెంబర్ కూడా ఇస్తున్నాను. ఏ టైంలో మీరు ఫ్లెక్సిబుల్ ఉంటారు మా కస్టమర్స్ కాల్ చేయడానికి? మీకు ఏ టైంలో అయినా కాల్ చేయండి. మీ అల్లుడు గారికి వాట్సాప్ లో మెసేజ్ చేస్తే సరిపోతుంది కదా, మళ్ళీ ఆయన కాల్ బ్యాక్ చేస్తారు కదా కావాలనుకున్న వాళ్ళు. ఎందుకంటే ఇది పెద్ద ప్లాట్, 291 స్క్వేర్ యార్డ్స్, చాలా పెద్ద ప్లాట్. ఒక ప్రిసైజ్ లొకేషన్ లో మనకి ప్లాట్ ఉంది. హైత్ నగర్ బొమ్మలగుడి నుంచి చూసుకుంటే ఓవరాల్ గా మనకి ఒక 300 meters దూరంలో మనకి ప్రాపర్టీ వస్తుంది. అదే హైత్ నగర్ మెయిన్ రోడ్ నుండి చూసుకుంటే కనుక ఒక 2 kilometer పైనే ఉంది, ఆల్మోస్ట్ 2 kilometers దాకా వస్తుంది మనకి. బొమ్మలగుడికి అక్కడికి దాకా 1.4 అవుతుంది. బొమ్మలగుడి నుంచి మళ్ళీ ఇది ఒక 300-400 meters అవుతుంది. ఇప్పుడు ఇక్కడ షార్ట్ కట్ రోడ్ లో వస్తే మీకు ఆల్మోస్ట్ షార్ట్ కట్ కాదు. అవును. ఇప్పుడు మనం ఇది ఉంది కదండి కెనరా బ్యాంక్. అవును. ఆంధ్ర బ్యాంక్ పక్క నుంచి వస్తే కనుక
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్ దగ్గర నుంచి వస్తే కనుక 1.2 కిలోమీటర్స్ 1.2 కిలోమీటర్స్ అంటే షార్ట్ కట్ అనుకోవచ్చు. అట్లా కొద్దిగా తిరిగి వస్తేనేమో 2 కిలోమీటర్స్ అవుతుంది. అసలు రోడ్డే అది. అదే ఓకే. అంటే మల్టిపుల్ రోడ్స్ ఉన్నాయి. ఒకటి మదర్ డైరీ రోడ్ ఎంబడి రావచ్చు, ఇటు మధ్యలో మనకి గవర్నమెంట్ కాలేజ్ పక్క పొంటి రావచ్చు. చాలా రోడ్స్ ఉన్నాయి. కనెక్టివిటీ ఇష్యూ లేదు. అది కూడా మంచి కాలనీలో మనకి ప్రాపర్టీ వస్తుంది. మంచి అన్ని ఎడ్యుకేటెడ్ పీపుల్సే ఉన్నాయి అంతాను. అంతా హై క్వాలిటీ. అదే బాగుంది సార్, ప్రాపర్టీ అయితే బాగుంది. పార్కులు ఉన్నాయి, చుట్టూ 3 పార్కులు ఉన్నాయి. ఇటొకటి ఇక్కడ ఒకటి 3 పార్కులు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సార్. ఆల్మోస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే మా వ్యూవర్స్ కూడా తెలియాలి కదా, ఓనర్తో మాట్లాడితే ఏంటంటే కొంచెం జెన్యూనిటీ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే కొనేవాళ్ళు కూడా మిమ్మల్ని డైరెక్ట్ అప్రోచ్ అవుతారు కాబట్టి 100% ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది కదా, అందుకోసమే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట వీడియోలో. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రాపర్టీ మీరు చూడాలనుకుంటే కనుక స్క్రీన్ పైన డైరెక్ట్ మోహన్ కుమార్ గారి కాంటాక్ట్ నెంబర్తో పాటు వాళ్ళ అల్లుడి గారి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాను. ఆయన ఎన్ఆర్ఐ, ఈ కంట్రీలో ఉండట్లేదు ప్రజెంట్. మీకు ఆయన కూడా అందుబాటులో ఉంటారు. ఆయన ఈ ప్రాపర్టీ మీకు అంతా ఓకే అనుకుంటే ఆయన అక్కడ నుంచి వచ్చి మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ యొక్క ప్రాపర్టీకి 44,000 రూపీస్ కింద చెప్పడం జరిగింది. అంటే గజం కింద చెప్పడం, 44,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ కింద చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్లాట్ డైమెన్షన్స్ చూసుకుంటే కనుక మొత్తము 40 సౌత్ ఫేసింగ్ ఉంటుంది. అంటే వెడ్త్ రోడ్ ఏమో 25 ఫీట్ రోడ్ ఉంటుంది. అండ్ లెంత్ వచ్చేసి 66 ఫీట్ ఉంటుంది. అంటే మొత్తం 91 గజాలు ఉంటుంది. 291 గజాలతో మనకి ఈ యొక్క సౌత్ ఫేస్ ప్లాట్ యాజ్ ఆఫ్ డేట్ అమ్మకానికి వచ్చింది. ఈ యొక్క ప్రాపర్టీ లొకేషన్ చూసుకున్నట్లయితే హైతనగర్ బొమ్మలి గుడి దగ్గరలో ఉన్న శివం హిల్స్ దగ్గర మనకి ప్రాపర్టీ వస్తుంది. హైతనగర్ మన బొమ్మలి గుడి నుంచి ఈ యొక్క ప్రాపర్టీ మీకు 300 మీటర్స్ లోపే ఉంటుంది. నేను మీకు వీలైతే ఒక్కసారి ఏరియల్ వ్యూ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను వీడియోలో. ఈ వీడియో ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతూ వీడియో ఎండ్ చేస్తున్నాను. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక్కసారి నేను మీకు ఏరియల్ వ్యూ చూపిస్తున్నాను వీడియోలో. ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏరియల్ వ్యూ ఇది. కాలనీ ఎలాంటి ప్రాబ్లం లేదు, మంచి కాలనీ, అఫీషియల్ కాలనీ ఇదంతా మీరు చూసుకోవచ్చు. ఇదంతా శివం హిల్స్ అంటారు. మనకి ఎలాంటి హైడ్రా ఇష్యూ లేదు. విండ్ వార్నింగ్ అయితే వస్తుంది. మీ కాలనీ పొజిషన్ అంతా చూపిస్తున్నాను. హైతనగర్ లొకేషన్, మనం ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకోవచ్చు. మీకు క్లియర్గా చూపిస్తాను. కొంచెం పైకి వెళ్ళి చూద్దాము. మన ప్లాట్ దగ్గర ఎలాంటి హైడ్రా ఇష్యూ లేదు, క్లియర్గా ఉంటుంది. రైట్, ఓకే. ఆల్మోస్ట్ మీ కంప్లీట్ హైట్ తీసుకెళ్ళి చూపిస్తున్నాను. మీకు ప్లాట్ పొజిషన్ చూపిస్తాను, మీకు ప్రిమిసెస్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఇది హైదరాబాద్, మనకి ఎల్బీ నగర్ నుండి చాలా దగ్గరలో ఉన్న హైతనగర్లో ఉన్నాము. ఇదంతా బొమ్మలగుడి ప్రిమిసెస్ అంటారు. హైతనగర్లో చాలా మంచి కాలనీ ఇది. శివం హిల్స్లో ఉన్నాం మనము. ఇదంతా మీరు లొకేషన్ చూసుకోవచ్చు. మంచి హిల్ టాప్లో ఉన్నాము, ఎలాంటి ఇష్యూ లేదు, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చెరువులు, కుంటలు ఏమీ లేని లొకేషన్లో మంచి కాలనీ పొజిషన్లో మీ ముందుకు ఈరోజు 291 గజాల ప్లాట్ తీసుకొచ్చాను. ఇది కాలనీ పొజిషను. ఒకసారి చూడండి మీరు. కంప్లీట్ 85% ఆక్యుపెన్సీ అయిపోయిన ప్రిమిసెస్లో మనకి ప్లాట్ వచ్చింది. సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. 40 విడ్త్ 61 లెంత్, 40 విడ్త్ 66 లెంత్, టోటల్ 291 స్క్వేర్ యార్డ్స్. సౌత్ ఫేసింగ్లో ఉన్న ప్లాట్ ఇది. ప్లాట్ ముందు మనకి 25 ఫీట్ రోడ్ ఉంటుంది. అండ్ ఈ ప్రాపర్టీకి దగ్గరలో మీకు చాలా స్కూల్స్ ఉన్నాయి అండ్ కాలేజెస్ ఉన్నాయి, మంచి రోడ్స్ ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా మనకి బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. నేను మీకు మొత్తం ఏరియల్ వ్యూ మొత్తం ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువైనా పూర్తిగా వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇందులో మీకు 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇది మనం స్థిరాస్తికి సంబంధించిన విషయం కాబట్టి. ఇది ఆల్మోస్ట్ మీకు 1,40,00,000 రూపాయల ప్రాపర్టీది కాబట్టి మొత్తం పూర్తి వీడియో చూస్తేనే మీకు 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కరెక్ట్ మనం ప్లాట్ పొజిషన్ నుండి ఏరియల్ వ్యూ చూస్తున్నాము. ఈ వీడియో
మనం ఎగ్జాక్ట్లీ ప్లాట్ పొజిషన్ ఇది చూసుకోవచ్చు మీరు. ఇది ప్లాట్. ఇది ప్లాట్ పొజిషను. Friends, thank you very much for your support. Please subscribe to our channel Vande Bharat Properties. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతూ వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్.